హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిప్పి వ్లాగ్స్ 575. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఆర్మీ క్వార్టర్స్ అసలు ఎలా ఉంటాయి, మా క్వార్టర్ అందులో ఎలా ఉంది అనేది చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇదంతా వచ్చేసి మా క్వార్టర్ ముందు గ్రౌండ్ ఫ్రెండ్స్. అందరూ వాకింగ్ అవంతా ఇక్కడే చేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజు వాతావరణం చల్లగా ఉండటంతో పావురాలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అందులో ఈ వీడియో సరిగ్గా కనపట్లేదు, క్లారిటీ లేదనమాట నా మొబైలే. ఇంకా గ్రౌండ్ మొత్తం బాగా చేశారు, సిమెంట్ అన్నీ పెట్టి మొక్కలు నాటి. ఇంకా మా క్వార్టర్ ముందు చూడండి ఫ్రెండ్స్, గడ్డి ఎలా పెరిగిపోయిందో. ఇంకా చూడండి, మా క్వార్టర్ వచ్చేసి కిందే ఫ్రెండ్స్. ఆ బ్లాక్కి వచ్చేసి 18 క్వార్టర్స్ ఉంటాయి అన్నమాట, 3 స్టేర్స్. అందులో మాది కింద అనమాట. మా క్వార్టర్ చూడండి ఎలా ఉందో, చూస్తేనే అర్థమైపోతుంది కదా. అంతా పగిలిపోయి కింద 3 ఇయర్స్ అవుతుంది కదా. ఫస్ట్లో పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు అలా అయిపోయిందనమాట. నేనేంటంటే అందులో బయట కడిగి ముగ్గు పెట్టడం వల్ల రోజు కింద సిమెంట్ అనేది ఊడిపోతుంది. ఇంకా బయట బట్టలు ఆరబెట్టుకోవడానికి అవి తీగ కూలర్ అనమాట. ఇంకా లోపలికైతే ఎలా ఉందో, లోపల ఎలా ఉంటుందో ఏంటో కదా. బయటే ఎలా ఉంది, లోపల ఎలా ఉంటుందో భయపడతారేమో. ఏం భయపడకండి. ఇంకా ఈరోజు శనివారంతో పూజ అవన్నీ చేసుకోవడం అనమాట. మా పాప అయితే చూడండి, ఇంకా చక్కగా బొమ్మలు పెట్టుకుని చూస్తుంది. నేనే పెట్టించాను అనమాట. ఎందుకంటే వీడియో తీస్తే తనే మాట్లాడుతూ చెప్తుంది అనమాట, నన్ను తీయనీదు. అందుకే కొంచెం సేపు బొమ్మలు చూడు తల్లి అని చెప్పాను, మన అవసరం కదా, ఇంకేం చేస్తాం. అదిగోండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఎంట్రన్స్ రూమ్ అనమాట. అవి కనపడుతున్నవి కదా, బ్లూ కలర్ అవన్నీ నేనే చేతితో హ్యాండ్ క్రాఫ్ట్స్ అని చేశాను. ఇంకా ఇది వచ్చేసి మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడనమాట. ఇంకా బ్యానర్ నాకు గుర్తుగా ఉంటుందని ఇక్కడే చేయించాము. ఇక్కడ ఎవరు చేయించుకోరు అలా, మన సైడ్ అయితే చాలా బాగా చేస్తారు. ఫొటోస్ కూడా అప్పుడు మొబైల్లో తీయడానికి పాప చిన్నది, అదిగాక ఇక్కడ చలిలో ఏమో మంచి మంచి డ్రెస్ వేసి తీయడానికి కూడా ఉండేది కాదు. స్లీవ్లెస్ అయినా ఏదైనా, ఇంకా శరీరం కనపడితే అంత చలి అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా స్వెటర్లోనే ఫొటోస్ కూడా ఉన్నాయి. అది ఫ్రెండ్స్. ఇంకా మా పాపకి ఇంట్లోనే ఇంకా ఏబిసిడీలు నేర్పుతామని ఆ చార్ట్స్ అయితే తెప్పించాను. ఇంకా బట్టలు పెట్టుకోవడానికి ఆ ర్యాక్ ఫ్రెండ్స్, ఇంకా అన్నీ అక్కడే పెడతాను. ఇది వచ్చేసి ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్. అదేంటో అందరు క్వార్టర్స్లో ఉండదు, మా క్వార్టర్స్లోనే ఉంటుంది. అందరూ వచ్చిన వాళ్ళు ఏంటి మీకు ఇది వచ్చారు అని అడుగుతారు. ఏమో నాకు తెలియదు, ఫస్ట్ నుండి ఉంది అని చెప్తాను. ఇంకా అది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దేవుడు పూజ గది. ఇంకా కింద అవైలబుల్ ఉండదు, పైనే ఏది చేసుకోవాలన్నా స్పేస్ చాలక అప్పుడప్పుడు నేను కింద పెట్టుకుంటాను అనమాట, ఏదైనా పండగల పూజలు చేసుకోవాలంటే. ఇంకా ఇదైతే హ్యాండ్ క్రాఫ్ట్స్తో చేశానని చెప్పాను కదా. అంటే ఫస్ట్ మా పాప బర్త్డేకి అప్పుడు క్వార్టర్ ఎంత అధ్వానంగా ఉండేదంటే చెప్పలేము. ఇంకా నేనే కొంచెం కొంచెం అలా డెకరేట్ చేద్దామని పేపర్స్ అవన్నీ తెప్పించి బయట క్రాఫ్ట్స్ లాగా, చిన్న పాప కదా మళ్ళీ తాళ్ళతో అవి అంటే నాకు వీలు అవ్వదు అని, నేర్చుకుని చేయొచ్చు కానీ అవ్వదని అలా పేపర్స్తో అయితే చేసేసాను. ఇంకా ఇది ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఊళ్ళతో చేశాను. గడపలకి పువ్వుల్లాగా అల్లి. ఇంకా ఆల్మోస్ట్ వీడియోస్ అన్నీ, షార్ట్స్ అన్నీ ఇక్కడే చేస్తాను. ఎందుకంటే కొంచెం బయట నుండి లైటింగ్ వస్తుంది. ఇంకా కిందంటే లోపల లైటింగ్ అనేది అంత ఉండదన్నమాట, మూసేసినట్టు ఉంటుంది. అందుకే లైటింగ్ కూడా సరిగ్గా రాదు. షార్ట్స్లో అలా లైట్ సెట్ మంచిగా ఉండదన్నమాట. ఇది ఫ్రెండ్స్. ఇంకా లోపల వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ అనమాట. లోపలికైతే రండి చూద్దాం. ఇక్కడ ఎక్కువ నాకు ఇష్టమైన ప్లేస్ ఈ బెడ్రూము, ఆ కిచెను. ఈ రూమ్లో టీవీ ఉండేది ఫ్రెండ్స్. ఇది వరకు ఒక 2 వీక్స్ అవుతుందన్నమాట. టీవీ అయితే రిపేర్కి వచ్చింది, బయటికి ఇచ్చాము. ఇంకా అది సెట్ అవ్వదనుకుంటా. మేమైతే ఇంకా పోస్టింగ్ కూడా సస్పెన్స్లో ఉందని ఏది తలపెట్టుకోదలుచుకోలేదు. లేదంటే కొత్త టీవీ తీసుకుందాం అనుకున్నాము. ఆ మూలన టీవీ ఉండేది, అది లేకపోయేసరికి నాకు ఎంత బోరు కొట్టిద్దంటే ఏం చేస్తాం, తప్పదు. ఇవి వచ్చేసి మా పాప బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్. చాలా ఉండేవి. అవన్నీ నేనేం చేసేదాన్ని అంటే రిటర్న్ గిఫ్ట్స్ మళ్ళీ బర్త్డేకి పిలిచినప్పుడు అవే కొన్ని ప్యాక్ చేసి ఇచ్చేసేదాన్ని. ఎందుకంటే మరి మనకు లాంగ్ జర్నీ ఇవన్నీ తీసుకెళ్ళడానికి కుదరదు. అందుకని చెప్పేసి తనకి ఇష్టమైన వాటికే ఉంచి
అన్నీ ఇంకా రిటర్న్ ఇచ్చేసాను. వీటితోనే మా పాప చాలా బాగా ఆడుకుంటుంది. ఇవంటే చాలా ఇష్టం. ఇంకా అవి హీటర్స్ ఫ్రెండ్స్, అవి లేనిదే చలికాలంలో మేమైతే ఉండలేము. ఇంకా ఇక్కడ ఎవరు ఉండలేరు. అవి మినిమం 3-4 ఉంటేనే ఇక్కడ ఉంటామన్నమాట. మాకు ఉన్నవి 3-4 ఖరాబ్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఒక్కటి పని చేస్తుంటే అలా ఉంచేసాను. అది ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాంటిదే కానీ కాదు. ఇంక ఇది ఫ్రెండ్స్ లోపల ఇది ఒక రూమ్ అనమాట. 3 రూమ్స్ ఒక కిచెన్ అనమాట. మధ్యలో ఈ రూమ్. ఇంకా అది డైనింగ్ టేబుల్ లాంటిదే, డైనింగ్ టేబుల్ కాదు. అంతే కదా మరి. కానీ మేము వాడమన్నమాట అలా. మనకి అంత అలవాటు లేదు. ఇంకా ఎప్పుడు కింద కూర్చుని అన్నం తినడం, మళ్ళీ పైన కూర్చుని టీవీ చూడడం అంతే. ఇంకా ఏదో ఒక సామాన్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అదీ కాక స్పేస్ చాలదనమాట. చిన్న చిన్న రూమ్స్ కదా, ఇంకా అందుకని చెప్పేసి. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఆ సంచిలో అవి నా వెంట్రుకలు అనమాట. నా జుట్టు చూడండి ఎంత ఊడిపోయిందో. ఆ జుట్టు వచ్చేసి 2 monthsలో ఊడిన జుట్టు అనమాట. వామ్మో ఎంత అంటే ఇంకా ఇంటికి వెళ్ళినప్పుడు 1 month ఇంటి దగ్గరవి. అబ్బా బాపురే ఎలా ఊడినాయి అంటే, ఎందుకో మరి అలా ఊడిపోయినాయి. నా జడ కూడా చాలా సన్నగా అయిపోయింది. దిష్టి పెట్టకండి ఫ్రెండ్స్ వీడియోస్లో చూసి. అది వచ్చేసి మా చిన్న సైకిల్, మా పాపదనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ రూమ్ అంతా ఇలా ఉంటుంది. మా చిన్న స్వర్గం ఇక్కడ అనమాట. మళ్ళీ నెక్స్ట్ పోస్టింగ్ అనేది వస్తే వెళ్తామో లేదో ఏమో కానీ ఇక్కడ 3 years ఉన్నాం కదా, చాలా మెమోరీస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇది మాకు వాషింగ్ మిషన్. ఇది లేకపోతే చలికాలంలో చుక్కలే అనమాట. ఇక్కడ వాటర్ అలా ఉంటాయి. చేతులు వేడి నీళ్ళల్లో పెట్టుకోవడం, మళ్ళీ కడగడం అలా ఉంటుంది. ఇవైతే బాత్రూమ్స్ అనమాట. ఇంకా అది ఇప్పుడైతే కిచెన్ ఫ్రెండ్స్. ఈ కిచెనే ఇంకా 24 గంటలు దీనిలో ఉన్నామా అన్నట్లుంటుంది. ఏది కావాలన్నా దీనిలోకి రావాలి, ఇక్కడే పని చేసుకోవాలి, ఆ బెడ్రూమ్లో కూర్చోవాలి. ఇంకంతే తప్ప ఇంట్లో ఆడవాళ్ళకి అదే పని కదా. ఇంకా ఇది ఫ్రెండ్స్ కిచెన్ అయితే ఇవి. ఈ కిచెన్లో ఐటమ్స్ అన్నీ ఇక్కడవి తీసుకున్నవే. ఇంకా కొన్ని ఉంటవి, అంటే ఇద్దరం కదా ఏముంటుంది. మేము ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ కొన్నవి అనమాట, ఆ సామాన్లన్నీ. ఇంకా ఇంటి దగ్గర నుండి ఆ ఇడ్లీ పాత్ర ఒక్కటి తీసుకొచ్చాము. అలా లీవ్కి వెళ్ళినప్పుడు ఏదైనా పట్టుకొస్తే ఆ బాక్సులు తప్ప ఇంకా అన్నీ ఇక్కడవే. వచ్చేటప్పుడు ఒక బట్టలే మేము తీసుకొచ్చింది. మా క్వార్టర్ అయితే ఇది ఫ్రెండ్స్, మా ముచ్చట్లు. ఇంకా మా క్వార్టర్లో పెచ్చులు కూడా ఊడిపోతున్నాయి, చేంజ్ అవుతాము అని చెప్పాం కదా, అవ్వలేదు. ఎందుకంటే క్వార్టర్కి అప్లై చేసాము, శాంక్షన్ అయ్యింది. కానీ మళ్ళీ రిటర్న్ మేమే వద్దనుకున్నాము. ఎందుకంటే మా బ్లాక్ మొత్తంలో చూసినా కానీ ఏ క్వార్టరు మంచిగా లేదనమాట. వేరే బ్లాక్లో వచ్చిందనుకోండి, మళ్ళీ ఈ సామాన్లన్నీ అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ పై క్వార్టర్ వస్తే పైన వచ్చిందంటే ఇంకా మళ్ళీ ఈ సామాన్లను పైకి ఎక్కించి మళ్ళీ పోస్టింగ్ వస్తే దించి అక్కడ క్లీన్ చేసుకుని ఈ సామాన్లు ఆడ పెట్టేసరికి మా దుంప దిగుతుందని ఇదంతా ఆలోచించుకుని అయితే మేము వెళ్ళదలుచుకోలేదు. ఇంకా ఈరోజు వచ్చేసి మాది వంట ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ అప్పుడే. పాలక్ పప్పు, వడియాలు, అన్నము, ఇంకంతే. మళ్ళీ మా పోస్టింగ్ వచ్చేసింది, వెళ్ళిపోతానంది, ఇంకా వెళ్ళలేదు అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్. చెప్పాను కదా రిలీవర్ అయితే రాలేదు, ఇతనిని డిలే చేయలేదు. అందుకే అనమాట ఇలా సస్పెన్స్లో అలా అయిపోయాము. ఎప్పుడైతుందో తెలీదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.